ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కనబడట్లేదంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన కల్పించట్లేదు, మా నియోజకవర్గంలో తిరగట్లేదు, అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి పట్టించుకోవట్లేదంటూ ఇక బీజేపీకి సంబంధించిన బీజేపీ నాయకులు గంభీర్రావు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేశారు. ఒకసారి ఆ పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఎస్ ఇక సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కనిపించడం లేదని గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కోడి రమేష్ ఫిర్యాదు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంతో పాటు పలు గ్రామాలు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నాయని, ఇక నియోజకవర్గాన్ని పట్టించుకునే తీరిక మాత్రము తమ ఎమ్మెల్యే కేటీఆర్కు లేకపోయిందని మండిపడుతున్నారు. రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్లాను గాలికి వదిలేయం కరెక్ట్ కాదంటూ ఇక ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు 3 మండలాలకు ప్రధాన రహదారి అయిన గంభీరావుపేట మండలం పరిధిలోని లింగన్నపేట వాగుపై ఇక హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు. గతంలో ఆర్భాటం చేశారు, కానీ బ్రిడ్జ్ నిర్మాణం మాత్రం పూర్తి చేయలేదని విమర్శించారు. కాంట్రాక్టర్తో కుమ్మక్కై నిర్లక్ష్యం చేశారంటూ మండిపడ్డారు. దీంతో తమ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు విషయంపై స్థానిక ఎస్ఐ శివకుమార్ తొలి వెలుగు ప్రతినిధి వివరణ కోరగా ఫిర్యాదును చేసిన విషయం వాస్తవం అంటూ ఆయన చెప్పడం జరిగింది. తొలి వెలుగు దగ్గర ఎక్స్క్లూజివ్గా ఇక కోడెం రమేష్ ఎవరైతే బీజేపీ నాయకులు చేసినటువంటి ఫిర్యాదు కాపీ ప్రస్తుతం మన దగ్గర ఉంది. ఆయన క్లియర్గా ఈ ఫిర్యాదు కాపీలో మెన్షన్ చేశారు. ఆయన అసలు కేటీఆర్ కనిపించట్లేదు, ఇక రాజకీయంగా ఆయన మనుగడకు జన్మనిచ్చినటువంటి సిరిసిల్లను వదిలేశారు, ఆయన సిరిసిల్లను పట్టించుకోవట్లేదు, కొన్ని రోజులుగా నియోజకవర్గం వైపు వచ్చి చూడట్లేదు, ఆయన పట్టించుకోవట్లేదు. ఏదైతే బ్రిడ్జికి సంబంధించినటువంటి సమస్యతో మేము సతమతమవుతున్నాం, అక్కడటువంటి కొన్ని రోడ్లు, అక్కడ అభివృద్ధి పనుల గురించి మేము ఇబ్బందులు గురవుతున్నాము, అయినప్పటికీ మా ఎమ్మెల్యే కేటీఆర్ మాత్రము కనిపించట్లేదు, మా మొరను ఆలకించట్లేదు, మా ఫిర్యాదుల్ని స్వీకరించట్లేదు అన్నటువంటి రీతిలో ఆయన ఇక ఫిర్యాదు చేయడం జరిగింది. క్లియర్గా కంప్లైంట్ కాపీలో ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కసారిగా చూద్దాం. కంప్లైంట్ కాపీ విషయానికి వస్తే, శ్రీత గౌరవనీయులైన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గంభీరావుపేట గారికి విషయం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజా సమస్యల పట్ల ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యే గారి ఆశకి కోరుతూ ఫిర్యాదు. పై విషయం గురించి తమరితో మనవి చేయనున్నది ఏమనగా, ప్రత్యక్ష తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో లేకున్నా, ఎలాంటి రాజకీయ అనుభవం పరిజ్ఞానం లేకున్నా, అయ్య పేరు చెప్పుకొని సిరిసిల్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల గడ్డను గాలికి వదిలేసి గత కొన్ని నెలలుగా ప్రజల నియోజకవర్గాల్లో అనేక సమస్యలతో సతమతమవుతున్న సిరిసిల్ల నియోజకవర్గ వాసులని ఇక కేటీ రామారావు గారు మాత్రం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం ఇక ఆశ్చర్యకార్థం. మరి ముఖ్యంగా మా గంభీరావుపేట మారుమూల మండలం 3 జిల్లాలకు ప్రధాన రహదారి అయిన గంభీరావుపేట టు ఇక లింగన్నపేట వాగుపై హై లెవెల్ బ్రిడ్జిని బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసి గొప్పగా హంగు ఆర్భాటాలతో ర్యాలీలతో పాలాభిషేకం చేయించుకున్న ఇక లోపల బ్రిడ్జిని కాంట్రాక్టర్తో కుమ్మక్కై కూల్చివేసి ఇక అమ్ముకొని ఉన్న పాత లోకల్ ఏదైతే బ్రిడ్జిని కాంట్రాక్ట్తో కుమ్మక్కై కూల్చివేసి సరకును అమ్ముకోవడం వల్ల వరద ప్రభావంతో రైతులకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు గురి చేసిన కాంట్రాక్టర్ ఎమ్మెల్యే గారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, మా నియోజకవర్గ ప్రజా సమస్యల పట్ల ప్రజలకు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండే విధంగా చూడాలంటూ ఇట్లు ఇక కోడెం రమేష్ బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు అంటూ ఆయన కంప్లైంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదే అంశం మీద మా ప్రతినిధి చంద్రశేఖర్తో మాట్లాడదాం. అసలు సిరిసిల్లలో ఏం జరుగుతుంది, సిరిసిల్లలో ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు, కేటీఆర్ కనబడట్లేదన్నటువంటి ఫిర్యాదు తర్వాత అక్కడ స్థానికంగా ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఈ కంప్లైంట్ తర్వాత బీఆర్ఎస్ నేతలు ఏమైనా స్పందించారా, అక్కడటువంటి స్థానికులు ఏమంటున్నారు? ఎస్, మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఎన్నికవుతున్నారు. 2 సార్లు మంత్రిగా కొనసాగారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాగా ఏర్పడినప్పటి నుంచి కూడా రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి కేటీఆర్ అందుబాటులో ఉండట్లేదు, ఆయనకి ఇతర వ్యాపకాలు ఎక్కువయ్యాయంటూ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా
మండల అధ్యక్షుడు గంభీరరావుపేట పోలీసులను ఆశ్రయించారు. ఒక సుదీర్ఘమైనటువంటి కంప్లైంట్ సైతం దాఖలు చేయడం జరిగింది. ఎల్లారెడ్డిపేట, గంభీరరావుపేట, ముస్తాబాద్ ఈ 3 మండలాలకు సంబంధించి ఒక రహదారి ఉంది. లింగన్నపేట వద్ద లో లెవెల్ బ్రిడ్జ్ కూల్చేసి హై లెవెల్ బ్రిడ్జ్ అంటూ నిర్మిద్దామని చెప్పడం జరిగింది. అందుబాటులో లేకపోవడం వల్ల వరదలు వస్తున్నాయి, ఇతర ఇబ్బందులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. ఖచ్చితంగా ఎక్కడున్నారో వెతికి పెట్టండి, చర్యలు తీసుకోండి అంటూ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. దీనిపైన ఇంకా బీఆర్ఎస్ నేతలు ఎవరు ఇంకా ఇప్పటికీ స్పందించలేదు. దీంతో ఇప్పటి వరకు ఫర్దర్ గా స్పందిస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు భారతీయ జనతా పార్టీ నేతలు ఒకవైపు ట్రయాంగిల్ లో అక్కడ నడుస్తుంది భారతీయ జనతా పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేకే మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్, ముగ్గురు కూడా సిరిసిల్ల నియోజకవర్గం, పర్టికులర్ గా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేతలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ ఎందుకు అందుబాటులో ఉండట్లేదు? అంత బిజీ ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకి ఆదుకునే వాళ్ళు ఎవరు అనేటువంటి ఆవేదన మాత్రం భారతీయ జనతా పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో సైతం, అక్కడ ప్రజల్లో సైతం కనబడుతున్నటువంటి నేపథ్యం. ఎస్ చంద్రశేఖర్, దీని మీద ఇప్పటికే గతంలో కాంగ్రెస్ నేతలు సైతం కొన్ని ఆరోపణలు కామెంట్ చేశారు. రీసెంట్గా ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి నేత కంప్లైంట్తో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ప్రస్తుతము బీఆర్ఎస్ నేతలు ఏమైనా రేపో మాపో దీని మీద కంప్లైంట్ మీద స్పందించే అవకాశం ఉందంటారా? ఎస్, మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇది రాజకీయంగా ప్రకంపన సృష్టిస్తుంది. ఒక్కసారిగా కంప్లైంట్ చేయడం అంటే కేటీఆర్ అంటే ఒక్కసారిగా చక్రం తిప్పినటువంటి కేటీఆర్ పైన ఒక కంప్లైంట్ అనేది దాఖలు చేయడం జరిగింది. దీంతో వాస్తవంగా ఆయన కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు, బిజీగా ఉన్నారు అన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి సమాచారమే. దీని మీద బీఆర్ఎస్ కార్యకర్తలు కొద్దిగా స్పందిస్తున్నారు, ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. దీంతో అందుకే ఖచ్చితంగా అందుబాటులో ఉంటూనే ఆయన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు చాలా సహజము. రాజకీయాల్లో రాజకీయ పార్టీలు నేతల మీద సహజంగానే చేస్తారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే సిరిసిల్ల వెనకబడి ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపణలు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా ఒక రాజకీయంగా త్రిముఖంగా ట్రయాంగిల్ ఆరోపణలు, ప్రత్యారోపణలు అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీడియా ముఖంగా స్పందిస్తాము, దీనిపైన స్పందించి వివరణ ఇస్తామనేటువంటి కోణంలో బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్. ఇది ఓవరాల్ గా నేతలంతా ఎన్నికల ముందు అనేక హామీలు ఇస్తుంటారు, అనేక వాళ్ళకు ఒక బలమైనటువంటి నమ్మకాన్ని కల్పించేందుకు, ఓట్లు దండుకునేందుకు, గెలుపొందేందుకు అభివృద్ధి సంక్షేమ పథకాలని ఖచ్చితంగా మీకు గుమ్మం దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంటారు. సేమ్ అదే యాస్టీస్గా సిరిసిల్లలో రిపీట్ అయినట్టు తెలుస్తుంది. కేటీఆర్కు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల. అటువంటి రాజకీయ జన్మనిచ్చినటువంటి నియోజకవర్గాన్ని మరి కేటీఆర్ పట్టించుకోకపోవడం బాధాకరము. ఖచ్చితంగా మా యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలని మా గుమ్మాల దగ్గరికి తీసుకురావాలి, మేము కోరుకున్నటువంటి లో లెవెల్, అప్పర్ లెవెల్, హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలంటూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఇక కంప్లైంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. చూద్దాం మరి బీఆర్ఎస్ నేతలు ఈ కంప్లైంట్ మీద ఏమైనా స్పందిస్తారా, కేటీఆర్ రేపు ఏమైనా స్పందించే అవకాశం ఉందా లేదనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.